హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ మహిళలు కులాలు సంస్కరణలు. మహిళలు కులాలు సంస్కరణలు. ఉమెన్ క్యాస్ట్ అండ్ రిఫార్మ్. ఉమెన్ క్యాస్ట్ అండ్ రిఫార్మ్. 8th క్లాస్ సోషల్ స్టడీస్. కొందరు సంఘ సంస్కర్తలు కుల అసమానతలను కూడా విమర్శించారు. రాజా రామ్మోహన్ రాయ్ కులాలను విమర్శించే పాత బౌద్ధ గ్రంథాలను అనువదించారు. ప్రార్థనా సమాజం భక్తిని అనుసరిస్తూ అన్ని కులాల యొక్క ఆధ్యాత్మిక సమానత్వానికి కట్టుబడి ఉంది. కుల వ్యవస్థ నిర్మూలన కొరకు బొంబాయిలో 1840లో పరమహంస మండలిని స్థాపించారు. ఈ సంస్కర్తలు సంస్కరణ సంఘాల సభ్యులు అగ్రవర్ణాలకు చెందినవారు. వీరు తరచుగా రహస్య సమావేశాలలో కుల నిషేధాలను ఉల్లంఘిస్తూ కలిసి ఆహారం తీసుకోవడం, తాకడం చేసేవారు. కుల దురాభిమానం నుండి బయటకు రావడానికి ప్రయత్నించేవారు. కుల దురాభిమానం నుండి బయటకు రావడానికి ప్రయత్నించేవారు. 19వ శతాబ్దంలో గిరిజనులు నిమ్న కులాల కోసం క్రైస్తవ మిషనరీలు పాఠశాలలను ఏర్పాటు చేశారు. కొందరు శ్రామికులు అస్సాం, మారిషస్, ట్రినిడాడ్, ఇండోనేషియాలో తోటల పనులకు వెళ్ళారు. కూలీ నౌక 19వ శతాబ్దం. కూలీ నౌక పై చిత్రం 19వ శతాబ్దం. ఈ కూలీ నౌక పేరు జాన్ అలెన్. పై చిత్రంలో ఉన్న కూలీ నౌక పేరు జాన్ అలెన్. ఇది చాలామంది భారతీయ కూలీలను మారిషస్కు తీసుకువెళ్ళింది. అక్కడ వారు చాలా రకాలుగా శ్రమపడేవారు. ఈ కూలీలలో ఎక్కువ మంది నిమ్న కులాలకు చెందినవారు. 19వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో మాదిగలు చెప్పులు తయారు చేయడం. మాదిగలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఒక ముఖ్యమైన అంటరాని కులంగా ఉండేవారు. వారు చర్మాలను శుద్ధి చేయడం, వాటిని ఉపయోగించడానికి వీలుగా చర్మ శుద్ధి చేయడం, చెప్పులు కుట్టడంలో నిపుణులు. మాదిగలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని ఒక ముఖ్యమైన అంటరాని కులంగా ఉండేవారు. వారు చర్మాలను శుద్ధి చేయడం, వాటిని ఉపయోగించడానికి వీలుగా చర్మశుద్ధి చేయడం, చెప్పులు కుట్టడంలో నిపుణులు. అంటరాని వారిగా పరిగణించబడిన మహర్ కులానికి చెందిన చాలామంది మహర్ రెజిమెంట్లో ఉద్యోగ అవకాశాలు పొందారు. దళిత ఉద్యమ నాయకుడు బిఆర్ అంబేద్కర్ తండ్రి సైనిక పాఠశాలలో విద్యను బోధించారు. బాంబే ప్రెసిడెన్సీలో 1829 వరకు అంటరాని వారికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం ఉండేది కాదు. 1829 వరకు అంటరాని వారికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం ఉండేది కాదు. వారిలో కొందరు వారి హక్కులకై ఒత్తిడి తెచ్చినప్పుడు
బయట వరండాలో కూర్చోబెట్టి అగ్రవర్ణాలు కూర్చున్న గదులు మలినం కాకుండా విననిచ్చేవారు. వారిలో కొందరు వారి హక్కులకై ఒత్తిడి తెచ్చినప్పుడు బయట వరండాలో కూర్చోబెట్టి అగ్రవర్ణాలు కూర్చున్న గదులు మలినం కాకుండా విననిచ్చేవారు. గుజరాత్లోని డొబ్లస్లు మామిడి పండ్లను మార్కెట్కు తరలించుట. డొబ్లస్లు అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులే కాకుండా వారి ఇండ్లలో రకరకాల పనులు చేసేవారు. ఈ డొబ్లస్లు అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులే కాకుండా వారి ఇండ్లలో రకరకాల పనులు చేసేవారు. ఘాసీదాస్ చే మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది. ఘాసీదాస్ చే మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది. తూర్పు బెంగాల్లో మత్వా తెగకు చెందిన హరిదాస్ ఠాకూర్ చండాల తెగవారి అభివృద్ధి కోసం పనిచేశాడు. తూర్పు బెంగాల్లో మత్వా తెగకు చెందిన హరిదాస్ ఠాకూర్ చండాల తెగవారి అభివృద్ధి కోసం పనిచేశాడు. హరిదాస్ కుల వ్యవస్థను ప్రోత్సహించే బ్రాహ్మణ రచనలను ప్రశ్నించాడు. కేరళలోని యళవ కులానికి చెందిన నారాయణగురు తన ప్రజల మధ్య ఐక్యతా భావనను చాటి చెప్పాడు. కేరళలోని యళవ కులానికి చెందిన నారాయణగురు తన ప్రజల మధ్య ఐక్యతా భావనను చాటి చెప్పాడు. ఆయన కులాల ఆధారంగా ప్రజలను తక్కువగా చూడటాన్ని వ్యతిరేకించాడు. సమస్త మానవాళి ఒకే కులానికి చెందినది అని చెప్పాడు. ఒరు జాతి, ఒరు మతం, ఒరు దైవ మనుష్యను అంటే సమస్త మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అన్న ఆయన ప్రవచనము గొప్ప ప్రాచుర్యం పొందింది. అంటే సమస్త మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అన్న ఆయన ప్రవచనము గొప్ప ప్రాచుర్యం పొందింది. ఈ తెగలు బ్రాహ్మణేతర నాయకుల ద్వారా స్థాపించబడి వారి చేతనే నడపబడ్డాయి. పై చిత్రంలో శ్రీ నారాయణ గురు. నిమ్న కుల నాయకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన వారిలో జ్యోతిరావు పూలే ఒకరు. 1827లో జన్మించిన జ్యోతిరావు పూలే క్రిస్టియన్ మిషనరీలచే ఏర్పాటు చేయబడిన పాఠశాలలో చదువుకున్నాడు. 1827లో జన్మించిన జ్యోతిరావు పూలే క్రిస్టియన్ మిషనరీలచే ఏర్పాటు చేయబడిన పాఠశాలలో చదువుకున్నాడు. ఆర్యులు కాబట్టి ఇతరుల కంటే తాము గొప్పవారమనే బ్రాహ్మణుల వాదనను ఆయన ఖండించాడు. ఆర్యులు విదేశీయులని వాదించాడు. పూలే ఆర్యులు ఇతర దేశస్థులని, భారత ఉపఖండానికి వెలుపల నుండి వచ్చారని, ఇక్కడ భారతదేశ ప్రజలను ఓడించి కష్టాలకు గురిచేశారని వాదించాడు. పూలే ఆర్యులు ఇతర దేశస్థులని, భారత ఉపఖండానికి వెలుపల నుండి వచ్చారని, ఇక్కడ భారతదేశ ప్రజలను ఓడించి కష్టాలకు గురిచేశారని వాదించాడు. ఆర్యుల కంటే పూర్వం ఇక్కడ నివసించిన వారు భారతీయులని చెప్పారు. ఆర్యులు తమ అధికారం చూపిస్తూ ఇక్కడి ప్రజలను ఓడించి ఓడిపోయిన వారిని తక్కువ వారుగా చూడడం ప్రారంభించారు. ఆర్యులు
తమ అధికారం చూపిస్తూ ఇక్కడి ప్రజలను ఓడించి ఓడిపోయిన వారిని తక్కువ వారుగా చూడడం ప్రారంభించారు. వాస్తవంగా ఈ నేల తక్కువ కులాలుగా పిలువబడే స్థానికులదని అగ్రవర్ణాలకు ఈ నేలపై హక్కు లేదని పూలే అభిప్రాయం. వాస్తవంగా ఈ నేల తక్కువ కులాలుగా పిలువబడే స్థానికులదని అగ్రవర్ణాలకు ఈ నేలపై హక్కు లేదని పూలే అభిప్రాయం. ఆర్యుల పాలనకు ముందు వీర సైనికులు, శ్రామికులు భూమి దున్నుతూ మరాఠా ప్రాంతాన్ని న్యాయంగా చక్కగా పాలించేవారని, అది ఒక స్వర్ణయుగమని చెప్పారు. ఆర్యుల పాలనకు ముందు వీర సైనికులు, శ్రామికులు భూమి దున్నుతూ మరాఠా ప్రాంతాన్ని న్యాయంగా చక్కగా పాలించేవారని, అది ఒక స్వర్ణయుగమని చెప్పారు. శూద్రులు లేదా శ్రమజీవులు అతిశూద్రులు అంటరానివారు. శూద్రులు అతిశూద్రులు కలిసి కుల వివక్షతను ఎదుర్కొని పోరాడాలని ఆయన సూచించారు. శూద్రులు అతిశూద్రులు కలిసి కుల వివక్షతను ఎదుర్కొని పోరాడాలని ఆయన సూచించారు. పూలే సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి కుల సమానత్వానికై పోరాడారు. పై చిత్రంలో జ్యోతిరావు పూలే. పూలే అగ్రవర్ణాలచే ప్రబోధించబడిన వలసవాద వ్యతిరేక జాతీయవాదాన్ని విమర్శించాడు. పూలే అగ్రవర్ణాలచే ప్రబోధించబడిన వలసవాద వ్యతిరేక జాతీయవాదాన్ని విమర్శించాడు. బ్రాహ్మణులు మతం అనే కత్తితో ప్రజల అభివృద్ధి అనే గొంతులను కత్తిరించి ఆపై మేము దేశాలు ఉద్ధరించామని దేశభక్తులమని చెప్పేవారు. మనం కొట్లాడుకోవడం ఆపేసి ఎక్కువ తక్కువ అనే భావనను విడనాడి అందరం ఒక్కటి కాకపోతే మన దేశం ముందుకు పోదు అని శూద్రులు, ముస్లింలు, పార్సీ యువతకు సలహానిచ్చేవారు. వారి లక్ష్యాలను సాధించాలంటే ఐక్యత అవసరం అన్నారు. లేకపోతే ఆపై నీవక్కడా నేనిక్కడా అని తిరుగు మొదలు పెడతారు అన్నారు. పూలే అగ్రవర్ణాలచే ప్రబోధించబడిన వలసవాద వ్యతిరేక జాతీయవాదాన్ని విమర్శించారు. బ్రాహ్మణులు మతం అనే కత్తితో ప్రజల అభివృద్ధి అనే గొంతులను కత్తిరించి ఆపై మేము దేశాలు ఉద్ధరించామని దేశభక్తులమని చెప్పేవారు. మనం కొట్లాడుకోవడం ఆపేసి ఎక్కువ తక్కువ అనే భావనను విడనాడి అందరం ఒక్కటి కాకపోతే మన దేశం ముందుకు పోదు అని శూద్రులు, ముస్లిములు, పార్సీ యువతకు సలహానిచ్చేవారు. వారి లక్ష్యాలను సాధించాలంటే ఐక్యత అవసరం అన్నారు. లేకపోతే ఆపై నీవక్కడా నేనిక్కడా అని తిరుగు మొదలు పెడతారు అన్నారు. ఇది పూలే అగ్రవర్ణాలచే ప్రబోధించబడిన వలసవాద వ్యతిరేక జాతీయవాద విమర్శ. 1873లో పూలే గులాంగిరి అనగా బానిసత్వం అనే పుస్తకం రాశారు. 1873లో పూలే గులాంగిరి అనగా బానిసత్వం అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకానికి 10 సంవత్సరాలకు ముందు అమెరికాలో పౌరయుద్ధం జరిగి బానిసత్వానికి స్వస్తి పలికింది. ఈ పుస్తకానికి 10 సంవత్సరాలకు ముందు అమెరికాలో పౌరయుద్ధం జరిగి బానిసత్వానికి స్వస్తి పలికింది. పూలే గులాంగిరి అనే పుస్తకాన్ని బానిసత్వానికై పోరాడిన అమెరికా జాతీయులకు అంకితం ఇవ్వడం వలన ఇండియాలో నిమ్న కులాల వారికి అమెరికాలో నల్ల జాతీయులకు ఒక సంబంధం ఏర్పడినట్లుగా భావించవచ్చు. జ్యోతిరావు పూలే గులాంగిరి పుస్తకాన్ని బానిసత్వానికై పోరాడిన అమెరికా జాతీయులకు అంకితం ఇవ్వడం వలన ఇండియాలో నిమ్న కులాల వారికి అమెరికాలో నల్ల జాతీయులకు ఒక సంబంధం ఏర్పడినట్లుగా భావించవచ్చు. పూలే
కుల వ్యవస్థను విమర్శిస్తూ అన్ని అసమానతలపై పోరాడారు. పూలే కుల వ్యవస్థను విమర్శిస్తూ అన్ని అసమానతలపై పోరాడారు. ఆయన అగ్రవర్ణాలలోని మహిళల పరిస్థితులు, శ్రామికుల కష్టాలు, నిమ్న కులాల వారి అసమానతలకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టారు. పూలే కుల వ్యవస్థను విమర్శిస్తూ అన్ని అసమానతలపై పోరాడారు. ఆయన అగ్రవర్ణాలలోని మహిళల పరిస్థితులు, శ్రామికుల కష్టాలు, నిమ్న కులాల వారి అసమానతలకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టేవారు. ఈ కుల సంస్కరణ ఉద్యమం 20వ శతాబ్దం వరకు పశ్చిమ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దక్షిణాన ఈవి రామస్వామి నాయకర్ వంటి గొప్ప దళిత నాయకులచే కొనసాగించబడింది. ఈ కుల సంస్కరణ ఉద్యమం 20వ శతాబ్దం వరకు పశ్చిమ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దక్షిణాన ఈవి రామస్వామి నాయకర్ వంటి గొప్ప దళిత నాయకులచే కొనసాగించబడింది. అంబేద్కర్ మహర్ కుటుంబంలో జన్మించారు. ఆయన బాల్యంలో కుల వివక్షతను ప్రతిదినం అనుభవించారు. బడిలో అతనిని తరగతి గదిలో కాకుండా బయట నేలపైన కూర్చోబెట్టేవారు. అంబేద్కర్ను తరగతి గదిలో కాకుండా బయట నేలపైన కూర్చోబెట్టేవారు. అంబేద్కర్ అగ్రవర్ణాలు వాడే కుళాయిల నీళ్లు తాగడానికి అనుమతించేవారు కాదు. అంబేద్కర్ని అగ్రవర్ణాలు వాడే కుళాయి నీళ్లు తాగడానికి అనుమతించేవారు కాదు. పాఠశాల విద్యానంతరం అమెరికా వెళ్ళి పై చదువులు చదవడానికి ఫెలోషిప్ సాధించారు. 1919లో ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో అగ్రవర్ణాల అధికారం గురించి విస్తృతంగా రచనలు చేశారు. 1919లో ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో అగ్రవర్ణాల అధికారం గురించి విస్తృతంగా రచనలు చేశారు. అంబేద్కర్ 1922లో ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టగా అందులో ఆయన కులానికి చెందిన మహర్ కులస్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ 1927లో ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టగా అందులో ఆయన కులానికి చెందిన మహర్ కులస్తులు పాల్గొన్నారు. దళితులు ఆలయ కోనేరులో నీళ్లు వాడినప్పుడు బ్రాహ్మణ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు ఆలయ కోనేరులో నీళ్లు వాడినప్పుడు బ్రాహ్మణ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1927-1935 మధ్య అంబేద్కర్ ఇటువంటి 3 ఉద్యమాలు చేపట్టారు. 1927-1935 మధ్య అంబేద్కర్ ఇటువంటి 3 ఉద్యమాలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ సమాజంలోని కుల వివక్షత గురించి తెలుసుకోవడం ఆయన ముఖ్య ఉద్దేశం. 1927లో అంబేద్కర్ ఇలాగన్నాడు: మేము కూడా ఇతరులాగే మనుషులమని నిరూపించడానికి మాత్రమే ఇప్పుడు మనం చెరువుకు వెళ్ళాలనుకుంటున్నాము. 1927లో అంబేద్కర్ ఇలా అన్నారు: మేము కూడా ఇతరులలాగే మనుషులమని నిరూపించడానికి మాత్రమే ఇప్పుడు మనం చెరువుకు వెళ్ళాలనుకుంటున్నాము. మనం కూడా మనుషులమే. హిందూ సమాజం సమానత్వం, కులతత్వం లేకపోవడం అనే 2 ప్రధాన సూత్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించబడాలి. మనం కూడా మనుషులమే. హిందూ సమాజం సమానత్వం, కులతత్వం లేకపోవడం అనే 2 ప్రధాన సూత్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించబడాలి అని అంబేద్కర్ అన్నారు. గేట్వే టు ది మదురై దేవాలయం 1792లో థామస్ డేనియల్ గీసిన చిత్రం. ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలయ్యేంత వరకు అంటరాని వారిని ఇటువంటి ఆలయ ముఖద్వారాలకు దరిదాపులకు కూడా రానిచ్చేవారు కాదు. ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలయ్యేంత వరకు
అంటరాని వారిని ఇటువంటి ఆలయ ముఖద్వారాల దరిదాపులకు కూడా రానిచ్చేవారు కాదు. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రాహ్మణేతర ఉద్యమాలు మొదలయ్యాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రాహ్మణేతర ఉద్యమాలు మొదలయ్యాయి. బ్రాహ్మణేతర కులాల అందుబాటులోకి విద్య, సంపద పెరగడం ద్వారా వీటికి అంకురార్పణ జరిగింది. బ్రాహ్మణేతర కులాల అందుబాటులోకి విద్య, సంపద పెరగడం ద్వారా వీటికి అంకురార్పణ జరిగింది. బ్రాహ్మణులు ఉత్తరాది నుంచి దండెత్తి వచ్చిన ఆర్యులని, దక్షిణాదిన ఉన్న స్థానికులను అనగా ద్రావిడ జాతులను ఓడించి భూములను ఆక్రమించారని వీరు వాదించారు. బ్రాహ్మణులు ఉత్తరాది నుంచి దండెత్తి వచ్చిన ఆర్యులు అని, దక్షిణాదిన ఉన్న స్థానికులను అనగా ద్రావిడ జాతులను ఓడించి భూములను ఆక్రమించారని వీరు వాదించారు. పెరియార్గా పిలువబడే ఈవి రామస్వామి నాయకర్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఆయన బాల్యదశలో సంస్కృత ప్రతులను చదివి ఒక సన్యాసిగా ఉండేవారు. తర్వాత కాంగ్రెస్లో సభ్యుడిగా చేరారు. ఒక సందర్భంలో జాతీయవాదులు ఏర్పాటు చేసిన ఒక విందులో పాల్గొన్నారు. రామస్వామి అక్కడ కులాల వారీగా కూర్చోబెట్టారు. నిమ్న కులాల వారిని అగ్రవర్ణాల వారికి దూరంగా కూర్చోబెట్టారు. దీనివల్ల అసహ్యంతో ఆయన కాంగ్రెస్ను వదిలేశారు. అంటరాని వారు తమ యొక్క గౌరవం కొరకు పోరాడాల్సిన ఆవశ్యకతను గమనించి ఆత్మగౌరవ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆయన కేవలం అంటరాని వారిని అసలైన తమిళ ద్రవిడ సంస్కృతిని నిలబెట్టేవారని వాదించారు. సమాజ విభజనలు, అసమానతలు దేవుడు ఇచ్చినవిగా భావించడం ఆయన అన్ని మతాలలో గమనించారు. కాబట్టి సామాజిక సమానత సాధించాలంటే అంటరాని వారు అన్ని మతాల నుండి విముక్తులు కావాలని అన్నారు. పెరియార్ హిందూ స్మృతులు, ముఖ్యంగా మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించారు. మనువు ఏర్పరిచిన ప్రాచీన కాల చట్టాలను, భగవద్గీతను, రామాయణాన్ని పెరియార్ విమర్శించారు. ఈ స్మృతులు బ్రాహ్మణులు తక్కువ కులాల వారిపై, పురుషులు, మహిళలపై అధికారాన్ని చెలాయించడానికి వాడుతారని ఆయన అభిప్రాయపడ్డారు. పెరియార్ తీవ్రమైన ప్రసంగాలు కింది కులాల నాయకుల యొక్క రచనలు, ఉద్యమాలు అగ్రవర్ణ జాతీయ నాయకులను ఆలోచింపజేశాయి. అయితే సనాతన ధర్మ సభలు
ఉత్తరాన భారత మహామండలి, బెంగాల్లో బ్రాహ్మణ సుధా వంటి సంఘాలను స్థాపించడం ద్వారా సనాతన హిందూ సమాజం కూడా ప్రతిస్పందించింది. సనాతన ధర్మసభలు ఉత్తరాన భారత మహామండలి, బెంగాల్లో బ్రాహ్మణ సుధా వంటి సంఘాలను స్థాపించడం ద్వారా సనాతన హిందూ సమాజం కూడా ప్రతిస్పందించింది. పై చిత్రంలో ఈవి రామస్వామి నాయకర్ లేదా పెరియార్, ఈవి రామస్వామి నాయకర్, పెరియార్. మహిళలపై పెరియార్, పెరియార్ ఇలా రాశారు. తారా ముకుర్తం వంటి పదాల ఆగమనంతో మహిళలు వారి భర్తల చేతిలో కీలుబొమ్మలుగా మారడం. తారా ముకుర్తం వంటి పదాల ఆగమనంతో మహిళలు వారి భర్తల చేతిలో కీలుబొమ్మలుగా మారడం. చివరికి మనం మన కుమార్తెలను వారి భర్తలకు బహుమతిగా ఇచ్చే తండ్రులుగా మారాము. చివరికి మన కుమార్తెలను వారి భర్తలకు బహుమతులుగా ఇచ్చే తండ్రులుగా మారాము. ఆడపిల్లలు అత్తవారింటికి చెందినవారిగా చూసేవారం అయ్యాము. ఆడపిల్లలు అత్తవారింటికి చెందినవారిగా చూసేవారం అయ్యాము. ఇది సంస్కృతం తెలుసుకోవడం వలన సంభవించిన పరిణామమని వాపోయారు. ఇది సంస్కృతం తెలుసుకోవడం వలన సంభవించిన పరిణామమని వాపోయారు. పై చిత్రంలో కేశవ చంద్రసేన్, పై చిత్రం కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజంలో ఒక ముఖ్య నాయకుడు. కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజంలో ఒక ముఖ్య నాయకుడు. బ్రహ్మ సమాజం 1830లో ఏర్పడిన బ్రహ్మ సమాజం ఇతర మతాల ఆచారాలను విమర్శించకుండా దాని సభ్యులను నిషేధించింది. 1830లో ఏర్పడిన బ్రహ్మ సమాజం ఇతర మతాల ఆచారాలను విమర్శించకుండా దాని సభ్యులను నిషేధించింది. అన్ని రకాల విగ్రహారాధనను, ఉపనిషత్తులలో చూపిన బలులను నిషేధించింది. అన్ని రకాల విగ్రహారాధనను, ఉపనిషత్తులలో చూపిన బలులను నిషేధించింది. ముఖ్యంగా హిందూ మతం, క్రైస్తవ మతాలలోని ఆదర్శాలను, వాటి అనుకూలతలు, ప్రతికూలతలను విమర్శనాత్మకంగా చూసింది. ముఖ్యంగా హిందూ మతం, క్రైస్తవ మతాలలోని ఆదర్శాలను, వాటి అనుకూలతలు, ప్రతికూలతలను విమర్శనాత్మకంగా చూసింది. పై చిత్రంలో హెన్రీ డెరోజియో, హెన్రీ డెరోజియో, హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో, హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో కలకత్తాలోని హిందూ కళాశాలలో ఉపాధ్యాయుడు. కలకత్తాలోని హిందూ కళాశాలలో ఉపాధ్యాయుడు. 1820లలో తీవ్రవాద భావాలను ప్రేరేపిస్తూ 1820లో తీవ్రవాద భావాలను ప్రేరేపిస్తూ ఆధిపత్య భావనను ప్రశ్నించమని తన విద్యార్థులను ప్రోత్సహించేవాడు. 1820లలో తీవ్రవాద భావాలను ప్రేరేపిస్తూ ఆధిపత్య భావనను ప్రశ్నించమని తన విద్యార్థులను ప్రోత్సహించేవాడు. యంగ్ బెంగాల్ ఉద్యమంగా పేర్కొంటూ అతని విద్యార్థులు సంప్రదాయాలు, ఆచారాలపై దాడి చేశారు. యంగ్ బెంగాల్ ఉద్యమంగా పేర్కొంటూ అతని విద్యార్థులు సంప్రదాయాలు, ఆచారాలపై దాడి చేశారు. మహిళా విద్యను డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం ప్రచారం చేశారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.